హాయ్ సార్. హలో. ఓల్డ్ మూవీ రివ్యూస్ గురించి మనం సిరీస్ స్టార్ట్ చేసాము. ఈరోజు ఏ మూవీ గురించి రివ్యూ ఇవ్వబోతున్నారు? ఇది ఆల్ టైమ్ క్లాసిక్ అండి, కమర్షియల్ క్లాసిక్. 1977లో వచ్చిన అడవి రాముడు గురించి. అడవి రాముడు అంటే ఈ కరెంట్ జనరేషన్కి తెలియకపోవచ్చు, కానీ కపుల్ ఆఫ్ జనరేషన్స్కి డెఫినెట్గా తెలుసు. 1977 ఏప్రిల్లో వచ్చింది. అసలు కమర్షియల్ సినిమా ఫార్మాట్ని అది మార్చేసింది అనమాట. కమర్షియల్ సినిమా ఎలా ఉండాలో అనేది కొత్తగా నేర్పించినట్టు అయింది. అంటే దీనికి చాలా ఫస్ట్స్ ఉన్నాయి పిక్చర్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీఆర్ గారికి అప్పటిదాకా అంతకుముందు 3-4 ఇయర్స్ సరైన హిట్స్ లేవు. హీ వాజ్ నంబర్ 1 నో డౌట్, కానీ ఆ స్కేల్లో ఆయనకి హిట్స్ లేవు. ఆ సంవత్సరం ఏమైందంటే జనవరిలో దానవీర శూరకర్ణ అని అది కలోజల్ హిట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి అడవి రాముడు అనమాట. అడవి రాముడు ఆయనకి మళ్ళీ రీపొజిషన్ చేసిందని అనుకోవాలన్నమాట. ఎన్టీఆర్ గారు రీఇన్వెంట్ అయ్యారు, రీపొజిషన్ అయ్యారు. కమర్షియల్ హీరోగా ఆయన ఒక 7-8 ఇయర్స్ ఆయన లీజ్ అట్లా బాగా నడిచింది. చాలా గ్లామరస్గా కనబడ్డారు. అలాగే ఈ సినిమా రాఘవేంద్రరావు గారికి కూడా చాలా ప్రత్యేకం. ఆయన ఆల్ ఇండియా, ఇక్కడే కాదు తెలుగువే కాదు, ఆల్ ఇండియా బెస్ట్ కమర్షియల్ డైరెక్టర్గా ఎస్టాబ్లిష్ అయ్యారు. సో రాఘవేంద్రరావు గారి సినిమాలంటే ప్రేక్షకులు ఇలా ఉంటుంది అని ఓ ఊహతోటి వెళ్తారు. ఇన్ని బ్యూటిఫుల్లీ కొరియోగ్రాఫ్ సాంగ్స్ ఉంటాయి, అమేజింగ్ సెట్టింగ్స్, బిందెలు, పువ్వులు, పళ్ళు. అంటే కళ్ళు అంటే కళ్ళకి చాలా చాలా కలర్ఫుల్, చాలా ప్లేజింగ్ అనమాట. ఆ సినిమాలోకి వెళ్తే అది రాఘవేంద్రరావు గారి ప్రపంచం. హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సరే ఫార్మాట్ సినిమాలేమో, కానీ ఆ రోజుల్లో మసాలా కావాల్సిందే ప్రేక్షకుడికి. ఏదో ఎంజాయ్ చేయడానికి థియేటర్కి వెళ్తాం, కానీ ఏదో బాధపడడానికి కాదు కదా. కానీ సర్ప్రైజింగ్గా రాఘవేంద్రరావు గారిది ఇది 8వ సినిమా. అంతకుముందు తీసిన 7 సినిమాలన్నీ కూడా కొద్దిగా మెసేజ్ ఓరియంటెడ్, ఎమోషనల్, సోషల్ సినిమాలే తీశారనమాట. బాబు, జ్యోతి, అమరదీపం, రాజా ఇలాంటివన్నీ అనమాట. ఇక్కడ ఇలాంటి అవుట్ అండ్ అవుట్ మసాలా కమర్షియల్ సినిమా అనేది లేదు. సో ఇది ఇద్దరి కెరియర్కి చాలా ఇంపార్టెంట్ అయింది. ఎందుకంటే రామారావు గారికి పర్టికులర్గా ఈ 1977 నుంచి పొలిటికల్గా ఆయన 83లో ఎప్పుడైతే సీఎం అయ్యారో అప్పటిదాకా ఇదే పునాది వేసినట్టు. ఇక్కడ నుంచి ఆయన మార్కెట్ విపరీతంగా పెరిగిపోయింది అండ్ డిఫరెంట్ సినిమాలు చేశారు. అండ్ ఒక 77 నుంచి వేటగాడు, యమగోళ ఇలాంటి పిక్చర్స్ వరుస హిట్స్ ఇచ్చాక దెన్ ఈ రాఘవేంద్రరావు గారే డిఫరెంట్ సినిమాలు ఇచ్చి ఆయనకు పొలిటికల్గా ప్లస్ అయ్యారన్నమాట. జస్టిస్ చౌదరి, కొండవీటి సింహం ఇలాంటి సినిమాలు ఆయనకు ప్రేక్షకుల్లో ఇంకొక అంటే డెమిగాడ్, లార్జర్ దెన్ లైఫ్ ఇమేజ్ ఇచ్చాయన్నమాట. సో ఇంకా ఈ సినిమాకి చాలా ఫస్ట్ ఉన్నాయి. ఇది అడవిలో చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం షూట్ చేసిన పిక్చర్. పెద్ద స్టార్ కాస్ట్ని తీసుకొని ఆల్మోస్ట్ ఒక 30-35 డేస్ మధుమలై అడవుల్లో ఈ సినిమా తీశారనమాట. అది చాలా డిఫికల్టీస్ ఉన్నాయి. బికాస్ ఎంతోమంది జూనియర్ ఆర్టిస్టులు, వాళ్ళందరికీ అక్కడ ప్రొవిజన్ కూడా లేకుండా అనమాట. అకామిడేషన్ కానీ అది కానీ అలాంటివి లేకుండే. ఏదో 3 గవర్నమెంట్ గెస్ట్ హౌస్లు ఉండే, అందులో సీనియర్ స్టార్స్ ఉండే. వాళ్ళ డిఫికల్టీస్ అన్నీ కూడా మనం అంటే చాలా చోట్ల అది డిస్కస్ చేశారు. అంటే వాళ్ళు షూట్ చేయాల్సిన కొన్ని సీన్స్, దాని ఎనిమల్స్, వాటిని కంట్రోల్ చేయడం, సో ఇలాంటివన్నీ వచ్చాయి. తర్వాత ఇంకోటి ఇది ఇంపార్టెంట్, జయప్రదకు కూడా హీరోయిన్. సో జయప్రద అనగానే మనకు అంటే ఫస్ట్ ఆమె 2-3 సినిమాలు బాగా హిట్ అయ్యాయి, కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ కమర్షియల్ హీరోయిన్గా ఆమెను ఎస్టాబ్లిష్ చేయలేదు. అంతులేని కథ, సిరిసిరి మూవ, ఒక మంచి టాలెంటెడ్ ఆర్టిస్ట్గా వచ్చింది. షీ వాజ్ వెరీ యంగ్ అట్ దట్ పాయింట్ ఇన్ టైం. కానీ ఈ సినిమాతోటి ఆమె ఒక మొత్తం ఆంధ్ర అంటే తెలుగు, అప్పుడు అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ ఉండే, తెలుగు ప్రేక్షకులకు ఒక గ్లామర్ క్వీన్ టైప్ ఉంటుంది చాలా రోజులు. దెన్ శ్రీదేవి కూడా సబ్సిక్వెంట్గా ఇద్దరు కూడా ది రూల్డ్. అండ్ ఈ సినిమా టెక్నికాలిటీస్ విషయానికి వస్తే మహాదేవన్ అమేజింగ్ మ్యూజిక్. ఆ మ్యూజిక్ కూడా సినిమాని చాలా రోజులు ఏం పాట గుర్తుకొస్తుంది మీకు? ఇప్పటికీ కూడా చూస్తే అంటే అంత గ్లామరస్ గా పిక్చరైజ్ చేయడం, ఆ మ్యూజిక్, దెన్ లిరిక్స్. వేటూరి గారు అదే సినిమాలో ఆరేసుకోబోయి పారేసుకున్నాను, ఆ సినిమా ఉర్రూతల గురించి సాంగ్ కూడా రాశాడు. అండ్ అంటే చాలా ఇన్స్పైరింగ్ సాంగ్. మనిషి పుట్టినవాడు కారాడు మట్టి బొమ్మ. అసలు అందులో మళ్ళీ ఎన్టీఆర్ గారిని 3 రూపాల్లో చూపించేసి, కర్ణుడు, ఏకలవ్యుడు,
వాల్మీకి. అడుగో అతడే వాల్మీకి, బ్రతుకు వేట అతనికి. అసలు చాలా చాలా ఇన్స్పైరింగ్ సాంగ్ అది. అంటే ఏ మనిషి అయినా ఏ శిఖరాలకు కూడా వెళ్ళొచ్చు అనేది ఉత్తేజపరిచే సాంగ్ అనమాట. ఆయన కలంకి 2 చోట్ల పదును ఉంటుంది అంటారు. ఇట్లాంటి సాంగ్స్ కూడా రాశారు. దెన్ జంధ్యాల గారి డైలాగ్స్ వర్ అమేజింగ్ అండ్ విన్సెంట్ ఫోటోగ్రఫీ. ఈరోజు కూడా మీరు చూస్తే మీకు ఇది ఓల్డ్ లుక్ అనేది ఈ సినిమాకి రాదు. సో సరే, అడవి రాముడు సినిమా వచ్చాక ప్రేక్షకులు సినిమా చూసే విధానాన్నే మార్చుకున్నారు అంటే ఏంటి అది అసలు? ఇప్పుడు చాలా మటుకు వాడుతుంటారు కదా భాష పూనకాలని. ఈ సినిమాతోటే అది మొదలైందనమాట. ఆరేసుకోబోయి పారేసుకున్నాను ఆ సాంగ్కి అసలు ప్రేక్షకులు తెర మీద కాయిన్స్ చల్లడం, పేపర్స్ చల్లడం, దానికి స్క్రీన్ ముందరికి వెళ్ళి డాన్స్ చేయడం, ఇట్లాంటివన్నీ ఈ సినిమాతోటే మొదలైంది. ఓకే. సో అది అంత క్రేజ్ క్రియేట్ చేసింది అనమాట ఆ సాంగ్. ఇంకా అక్కడ నుంచి ఏ సూపర్ హిట్ సాంగ్ వచ్చినా ఇది మామూలు అయిందనమాట. ఇది కాగితాలు చల్లడం, అల్లరి చేయడం, అది అంత. ఓకే, అసలు ఈ మూవీ కథ ఏంటి సార్? మీకు చెప్పినట్టుగా రాఘవేంద్రరావు గారి సినిమాలో జనరల్గా కథ ఉండదు, ఓన్లీ ప్రజెంటేషనే బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట. ఇందులో కూడా ఇది ఒక రివెంజ్ డ్రామా. ఎన్టీఆర్ గారు రాము అనే ఒక ఫారెస్ట్ ఆఫీసర్ రోల్ ప్లే చేస్తారు. ఇందులో విలన్స్ నాగభూషణం, సత్యనారాయణ వాళ్ళ గ్యాంగ్ తోటి ఒక అడవిలో అన్ని స్మగ్లింగ్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. ఏనుగు దంతాలని స్మగ్లింగ్ చేయడం, ఎర్రచందనాన్ని చేయడం, ఇట్లాంటివన్నీ అనమాట. సో వాళ్ళ ఆట ఈయన ఎట్లా కట్టిస్తాడు అనేది సినిమా. పోతే ఈయన కూడా ఒక గతం ఉంటుంది. వీళ్ళ ఫాదర్ని కూడా గతంలో వీళ్ళు మర్డర్ చేసి ఉంటారు. సో ఆయన పగా ప్రతీకారం. సో ఇదే సింపుల్ స్టోరీ, పెద్ద గొప్ప స్టోరీ ఏం కాదు. బట్ 365 days ఆడింది ఈ సినిమా. అడవి రాముడు చూడని వాళ్ళు ఉంటే ఇప్పటి కూడా చూడొచ్చు. అంటే కమర్షియల్ సినిమాలు ఎలా తీయాలో అనేది చాలామందికి, ఆయన ఒక 15 ఏళ్ళు అనుకుంటాను రాఘవేంద్రరావు గారు, ఈవెన్ టిల్ ఘరానా మొగుడు వరకు కంటిన్యూస్ హిట్స్ ఇచ్చారు అదే ఫార్మాట్ మీద. అండ్ నేషనల్ లెవెల్కి వెళ్ళారు. ఊరికి మునగాడు ఇక్కడ సినిమా అయితే అక్కడ హిమ్మత్ వాలాని తీసి ఆయన జెండా అక్కడ కూడా ఎగిరేశారు. రామ్ గోపాల్ వర్మ 1989 ఆ ప్రాంతంలో వచ్చేంత వరకు కూడా మన సినిమాలు ఈ మసాలా వరదనే ఆయన పారించారన్నమాట. కొద్దిగా డిఫరెంట్ టోన్ వచ్చింది లేట్ 80s 90sలో. అంటే మణిరత్నం, రామ్ గోపాల్ వర్మ, కానీ అంతవరకు మటుకు ఇట్ ఈస్ షోమ్యాన్ అంటారు. ఇప్పుడు రాజ్ కపూర్ హిందీ సినిమాలకి షోమ్యాన్. సో ఆర్కే అనేది కూడా రాజ్ కపూర్ అంటే. సో ఇక్కడ మనకి షోమ్యాన్ ఇస్ రాఘవేంద్రరావు గారు. అండ్ అమేజింగ్. ఆల్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అయితే ఒక 4-5 సినిమాలు గుర్తుకుంటాయంటే అదే సంవత్సరం రిలీజ్ అయిన 2 సినిమాలు డెఫినెట్గా గుర్తుకుంటాయి. దానవీరేశ్వర కన్నా ఒకటి, అడవి రాముడు. ఓకే, యా, రైట్. థ్యాంక్ యూ సార్. ప్లెజర్.